ఇది ఇది అంటే మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నామంటే బిఫోర్ నంబర్స్, బిట్వీన్ నంబర్స్, ఆఫ్టర్ నంబర్స్. అంటే ముందు సంఖ్యలు, మధ్య సంఖ్యలు, తరువాతి సంఖ్యలు అనే క్లాస్ ఇప్పుడు జరుగుతుంది అనమాట. ఓకేనా? మనకి ముందు సంఖ్యలు ఏమొస్తాయి? ఇప్పుడు ఇక్కడ మధ్య నంబర్ అనేది ఓపెన్ చేసిన. ఓకే, ఇక్కడ ఏ నంబర్ ఉంది? 8. 8కి ముందు సంఖ్య ఏమొస్తుంది అనేది చూద్దామా? 8కి ముందు ఏమొస్తుంది అనేది చూద్దామా? 7. ఏమొచ్చింది? 8కి ముందు ఆఫ్టర్ బిఫోర్ నంబర్ ఏమొచ్చింది? ఓకే, 8కి ఆఫ్టర్ నంబర్ చూద్దాం ఏమొస్తుందో. ఏమొచ్చింది? 9 వచ్చింది. కరెక్టేనా? ఓకే, ఈ విధంగా మనము ఇది ముందు సంఖ్య, ఇది మధ్య సంఖ్య, ఇది తర్వాత సంఖ్య అనేదాన్ని అవగాహన చేసుకుంటాం కదా. ఇప్పుడు 8కి ముందు సంఖ్య 7. 8కి ముందు సంఖ్య ఏది? 8కి తర్వాత సంఖ్య అది? 7కి 9కి మధ్య సంఖ్య ఏది? ఓకే, అర్థమైందా? అంటే ముందు సంఖ్యలు, మధ్య సంఖ్యలు, తర్వాత సంఖ్యల పైన మీకు అవగాహన అనేది వచ్చింది కదా. ఏ నంబర్ అని చెప్తారా? ఓకే, ఇప్పుడు స్క్రోల్ చేస్తాను నేను. ఇప్పుడు చూడండి, మధ్యలో ఏముంది? 10 అనే నంబర్ ఉంది. 10కు ముందు సంఖ్య ఏది? 10కు ఆఫ్టర్ నంబర్ 11. వెరీ గుడ్. ఇప్పుడు మధ్య సంఖ్య ఏది దీంట్లో? 12 కదా. 12 అనేది 12 అనేది మధ్య సంఖ్య. మరి 12కి బిఫోర్ నంబర్ ఏది? బిఫోర్ నంబర్ 11. ఆఫ్టర్ నంబర్ 13 కదా, 13. ఓకే,